ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున మేమందరము కూడా ఈ విధముగా కలిసి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మెరుస్తున్న కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్య ధ్యానము చేసుకోబోతూ ఉండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడినట్లుగా మాతో ప్రభువా ముఖాముఖిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన వాక్కును మా మధ్యలో విడుదల చేసి అయా, ఒక తగ్గింపు హృదయముతో, మనస్సుతో నీ మాటలను స్వీకరించే కృపను మాకు దయచేయమని మరొకసారి ఈ సమయమును మీకే తండ్రి సమర్పిస్తూ మీరే వాడుకొని మీరే మహిమను పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మనము చూసుకోబోతున్నామండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ పే అటెన్షన్. ఈరోజు నా ఒక అంశం ఏంటంటే కాంట్రాక్ట్ వర్సెస్ కవనెంట్. కాంట్రాక్ట్ వర్సెస్ కవనెంట్. ఈరోజు నేను ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను, ప్రశ్నతోనే ముగిస్తాను. ప్రేమన దేవుని బిడ్డలారా, నా ప్రశ్న ఏంటంటే, దేవునితో సంబంధమును కలిగి ఉన్నావు. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ యూ ఇన్ విత్ జీసస్ క్రైస్ట్ ఆర్ విత్ గాడ్? నీ సంబంధము ఒక కాంట్రాక్ట్ రిలేషన్షిప్గా ఉందా, ఒక కవనెంట్ రిలేషన్షిప్గా ఉందా? తెలుగులో మనం చెప్పాలి అంటే కాంట్రాక్ట్ అంటే ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్. కాంట్రాక్ట్ అనే మాట విన్నారండి మీరు? సాధారణంగా మనము కాంట్రాక్ట్ జాబ్స్ అంటాం, కాంట్రాక్ట్ జాబ్స్, లేదా కాంట్రాక్ట్ అంటే ఒక అగ్రిమెంట్ కదా. కొన్నిసార్లు ఒక ఇంట్లో మనం రెంట్కు చేరడానికంటే ముందుగా ఓనర్తో ఒక కాంట్రాక్ట్ చేసుకుంటాం కదా. ఓనర్ మనతో ఒక కాంట్రాక్ట్ చేసుకుంటారు, ఒక అగ్రిమెంట్. లేదా ఒక జాబ్లో జాయిన్ అవ్వక ముందు ఒక కాంట్రాక్ట్ చేసుకుంటారు వాళ్ళు. లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు బిజినెస్ పార్ట్నర్స్ కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఎంతమందికి అర్థమవుతుందండి? సో ఆ అగ్రిమెంట్లో, కాంట్రాక్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చేయాలి, ఇవి చేయకూడదు, ఓనర్కు ఉండేటువంటి రైట్స్ ఇవి, మీకు ఉండేటువంటి హక్కులు ఇవి, ఈ లైన్ను దాటకూడదు మీరు. ఎంతమందికి అర్థమవుతుందండి? సో దట్ ఈస్ అ కాంట్రాక్ట్. చాలామంది ప్రేమన దేవుని బిడ్డలారా, దేవునితో వారికి ఉండే సంబంధము ఒక కాంట్రాక్ట్ రిలేషన్షిప్గా వారు కలిగి ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. We need to understand that our relationship with God is not a contract relationship, it is a covenant relationship. ఇది మనకు అర్థం కావాలి అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, కాంట్రాక్ట్ అంటే ఏంటి, కవనెంట్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్స్ ఏంటి, వాటి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసాలు, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్ అనేది మనకు ముందుగా అర్థం కావాలి ప్రేమన దేవుని బిడ్డలారా. సో ముందుగా ఎప్పుడైనా కానీ ఏ రిలేషన్షిప్ అయినా మనకు అర్థం కాకపోతే, ఇఫ్ వి ఫెయిల్ టు అండర్స్టాండ్ ఎనీ రిలేషన్షిప్, వీ కెనాట్ డూ జస్టిస్ ఇన్ దట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో మనము సరిగ్గా ఉండలేం ప్రేమన దేవుని బిడ్డలారా. లేదా ఆ రిలేషన్షిప్లో లోతుగా వెళ్ళలేం, ఆ రిలేషన్షిప్ బలంగా ఉండలేదు. సో మనకు అర్థం కావాలి, వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద రిలేషన్షిప్. సో 80 to 90% ప్రేమన దేవుని బిడ్డలారా, బిలీవర్స్, విశ్వాసులు దేవునితో వారికి ఉండే సంబంధము ఎటువంటిదో అర్థం కాని స్థితిలోనే ఉంటూ ఉన్నారు. కొంతమంది కొన్ని సంవత్సరాలు, కొంతమంది కొన్ని దశాబ్దాలుగా దేవునితో కలిసి నడుస్తున్నారే కానీ దేవునితో ఒక నిబంధన ఉందే, నాకు దేవునికి మధ్యలో ఒక కవనెంట్ రిలేషన్షిప్ ఉందే అనే విషయం కూడా వారు గ్రహించలేని స్థితిలో వారు జీవిస్తున్నారు. దే ఆర్ జస్ట్ లివింగ్ లైక్ అ కాంట్రాక్ట్ రిలేషన్షిప్. ఒక ఏదో ఒప్పందం చేసుకున్నాము, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం అన్నట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు ప్రేమన దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఒక్కొక్కటిని నిదానంగా మనం చూసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సో వాట్ ఈస్ అ కాంట్రాక్ట్? అ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more parties. ఇది ఒక అగ్రిమెంట్ అంతే. దీంట్లో ఎట్లా ఉంటుందంటే కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం రాసుకుంటాం. ప్రేమన దేవుని బిడ్డలారా, బాధాకరమైన విషయం ఏంటంటే దేవునితో కూడా కొంతమంది ఎటువంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నారు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఎటువంటి రూల్స్ అంటే, దేవా నువ్వు ఆశీర్వదిస్తే నేను వెంబడిస్తాను, దేవా నాకు ఉద్యోగం ఇస్తే నేను క్రమంగా చర్చ్కి వస్తాను, యాజ్ లాంగ్ యాజ్ యూ బ్లెస్ మీ ఐ విల్ ఫాలో యూ లార్డ్.
అర్థమవుతుందండి మీకు? టర్మ్స్ అండ్ కండిషన్స్. ద మూమెంట్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్, ద మూమెంట్ ది డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, నీ హృదయ ఆశ ఏదైనా ఒకటి తీర్చబడలేదనుకో, వెంటనే దేవుడంటే మనం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, బైబిల్ చదవం, ప్రార్థన చేసుకోము, చర్చ్కి రాము. ఒక కాంట్రాక్ట్ లాగా మనం వెంబడిస్తున్నాం ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక కాంట్రాక్ట్ లాగా వెంబడిస్తున్నాం. యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈజ్ గుడ్ టు మీ, ఐ విల్ బి గుడ్ టు గాడ్. ఎంతమందికి అర్థమవుతుందండి? దట్ ఈస్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇది ఎందుకొరకు మామూలుగా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకునేది? వాళ్ళ ప్రొటెక్షన్ కొరకు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు కాబట్టి. అంతే కదండి. బిజినెస్ ప్రారంభించారనుకోండి, వాళ్ళు ఎందుకు రాసుకుంటారు? ఈ వ్యక్తికి ఆ వ్యక్తి మీద నమ్మకం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధముగానైనా ఏదైనా ఒక రూల్ బ్రేక్ చేస్తే నాకు ప్రూఫ్ ఉండాలి కదా, ఇది కదా నువ్వు ఒప్పుకునింది, ఎందుకు? సో బేస్డ్ ఆన్ మిస్ట్రస్ట్ అండ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఒక అగ్రిమెంట్. అదే మైండ్ సెట్ ప్రేమన దేవుని బిడ్డలారా మనము దేవుని విషయంలో కూడా పాటిస్తూ ఉన్నాం. కానీ కవెనెంట్ అంటే ఏంటి? కవెనెంట్ ఈజ్ మచ్ పవర్ఫుల్. కవెనెంట్ ఏంటి? ఇట్ ఈస్ ఇంటెండెడ్ బై గాడ్ టు బి ఎ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. కాంట్రాక్ట్ ప్రేమన దేవుని బిడ్డలారా తాత్కాలికమైనది. ఇట్ ఈస్ అ టెంపరరీ వన్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ హోల్డ్స్ బిట్వీన్ పీపుల్ ఫర్ దిస్ వరల్డ్. కానీ కవెనెంట్ అనేటువంటిది ఒక లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. దీంట్లో ఏముంటుందంటే అన్కండిషనల్ లవ్ ఉంటుంది, దీంట్లో ఏముంటుందంటే రీకన్సిలేషన్ ఉంటుంది, దీంట్లో గ్రోత్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఎవరైనా తప్పిపోయినా కూడా ఏం జరుగుతుంది? రీకన్సిలేషన్ జరుగుతుంది, క్షమాపణ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఇది గ్రో అవుతుంది. కాంట్రాక్ట్ గ్రో కాదండి. 10 సంవత్సరాల కాంట్రాక్ట్ రాయించుకున్నా కూడా డే 1 ఎలా ఉంటుందో 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటుంది. కవెనెంట్ అలా కాదు. అందుకనే ప్రేమన దేవుని బిడ్డలారా నేను ఎందుకు అంటున్నానంటే, కొంతమంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవునితో సంబంధములో ఉన్నప్పటికీ కూడా వారి సంబంధము పెరగల. ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వారి మైండ్ సెట్ ఎలా ఉందంటే కాంట్రాక్ట్ మైండ్ సెట్. కవెనెంట్ మైండ్ సెట్ అయితే మీ సంబంధము పెరుగుతుంది, అది ఇంకా బలంగా మారుతుంది, మీరు ఇంకా లోతుగా వెళ్తారు. యూ విల్ సీ గ్రోత్ ఇన్ దట్ రిలేషన్షిప్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రాక్ట్ అండ్ కవెనెంట్. అక్కడి నుంచి ముందుకు వెళ్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. దేవుడు మీరు గమనించండి, బైబిల్లో ఎప్పుడే కానీ కాంట్రాక్ట్ అనే మాట రాయలే. దేవుడు మనుషులతో ప్రతిసారి కూడా చేసింది నిబంధన, ఒప్పందం కాదు. కాంట్రాక్ట్ చేసుకోవాలా. అందుకనే కదా బైబిల్ను ఏమనంటాం మనము? ఓల్డ్ కవెనెంట్, న్యూ కవెనెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, పాత నిబంధన, బైబిల్. అండ్ గాడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టాకింగ్ అబౌట్ కవెనెంట్స్, నాట్ కాంట్రాక్ట్స్. మనుష్యులతో దేవుడు ప్రతిసారి కూడా ఆది కాండము నుండే ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక ఒప్పందం గురించి ఒక నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మీతో నిబంధన చేస్తూ ఉన్నాను. ఐ మేక్ అ కవెనెంట్ విత్ యూ. కవెనెంట్స్ ప్రేమన దేవుని బిడ్డలారా మనం బైబిల్ గమనిస్తే 3 రకాలుగా ఉంటాయండి. 3 రకాలుగా ఉంటాయి. స్టార్టింగ్లో ప్రారంభంలో దేవుడు చేసిన నిబంధన ఎటువంటివంటే జనరల్ కవెనెంట్స్, సాధారణమైన జనరల్ కవెనెంట్స్. ఎవరితో చేశాడు? ముందుగా ఆదాంతో చేశాడు. ఎక్కడ చేశాడు? ఏదెను తోటలో చేశాడు. జనరల్ కవెనెంట్. ఏమని అంటూ ఉన్నాడు? ఇదిగో మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు సమస్తమును ఏలాలి. ఆ జనరల్ కవెనెంట్. ఎప్పుడైతే ఆదాముతో అటువంటి జనరల్ కవెనెంట్ చేశాడో ఆదాము దాన్ని నిలబెట్టుకున్నాడా? దాన్ని వాల్యూ చేయాల. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సమస్తమును కూడా నాశనము చేసి తర్వాత నోవాహును ఎత్తి నోవాహుతో మరలా రీకవెనెంట్ చేశాడు. ఆదాంతో చేసిన కవెనెంట్, నోవాతో చేసిన కవెనెంట్ ఇంచుమించుగా చాలా సేమ్గా ఉంటాయి. మీరు గమనించండి. అయితే ఆదాంతో నిజంగా కవెనెంట్ చేశాడా? అక్కడ నిబంధన అనే మాట లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక మాట నేను చూపిస్తాను ప్రేమన దేవుని బిడ్డలారా. హోషియా గ్రంథం తీయండి. హోషియా 6వ అధ్యాయము 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు. చూసారా ఏమంటున్నాడు దేవుడు? ఆదాము నిబంధన మీరినట్లు. అంటే దాని అర్థం ఏంటి?
దేవుడు ఏం చేశాడు? ఆదాముతో నిబంధన చేశాడు. హీ మేడ్ అ కవెనెంట్. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చూసారా? అంటే దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ మ్యాన్ నుండే, ఆదాము నుండే నిబంధన చేశాడు. హీ మేడ్ అ కవెనెంట్. కానీ ఆదాము ఏం చేశాడంటే ఆ నిబంధనను మీరాడు, అర్థం చేసుకోలేకపోయాడు, ఆ వాల్యూ చేయలేకపోయాడు నిబంధనను. సరే, సమస్తమును కూడా నాశనం చేశాడు. నోవాను ఎత్తాడు, నోవాహుతో నిబంధన చేస్తున్నాడు. సేమ్ అటువంటి నిబంధన ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందామండి. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. నా నిబంధనను ఏం చేస్తున్నాను? స్థిరపరుస్తున్నాను. See, what am I trying to help us understand? God has always been interested in making covenant with people. ఒక covenant relationship కలిగి ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, covenant relationship, not contract relationship. ఒప్పందం కాదు, అగ్రిమెంట్ కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, covenant relationship. covenant relationship అంటే ఏంటో మనం చూసాం. ఉండాలి, అందులో అన్కండిషనల్ లవ్ ఉండాలి, అందులో సమర్పణ ఉండాలి, అందులో రీకన్సిలేషన్ ఉండాలి, అందులో గ్రోత్ ఉండాలి. సో అటువంటి ఒక రిలేషన్షిప్ను దేవుడు ఆశించాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ముందుగా ఆదాంతో చేశాడు. దట్ ఈస్ కాల్డ్ ఎడెనిక్ కవెనెంట్. ఎందుకంటే ఏదేను తోటలో చేశాడు కాబట్టి ఎడెనిక్ కవెనెంట్ అంటాం. తర్వాత ఎవరితో చేశాడు? నోవాహుతో చేశాడు. హీ రీఎస్టాబ్లిష్డ్ ఇట్. దాన్నే మరలా స్థిరపరిచాడు. ఇవి జనరల్ కవెనెంట్స్. ఎప్పుడైతే ప్రజలు ఈ జనరల్ కవెనెంట్స్ను లెక్క చేయలేదో అప్పుడు దేవుడు ఏం తీసుకొచ్చాడు తెలుసా? ధర్మశాస్త్రం కండిషనల్ కవెనెంట్స్. అంటే వీళ్ళకు రూల్స్ పెడితే కానీ వీళ్ళు పాటించరు, కండిషన్స్ పెడితే కానీ వీళ్ళు పాటించరు. అప్పుడు ప్రేమన దేవుని బిడ్డలారా కండిషనల్ కవెనెంట్స్ వచ్చాయి. అక్కడ ధర్మశాస్త్రం వచ్చింది. ఎవరితో చేశాడు? అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాము నీవు గనుక కదా నీ ఇంటిని, నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని, సమస్తమును కూడా వదిలేసి వచ్చినట్లయితే, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళినట్లయితే, అంటే ఏముంది ఇక్కడ? కండిషన్ వచ్చేసింది. ఇఫ్ యు డూ దెన్ ఐ విల్ బ్లెస్. ఎంతమందికి అర్థమవుతుందండి? కండిషనల్ కవెనెంట్స్. అబ్రహాంతో ప్రేమన దేవుని బిడ్డలారా ఆ కవెనెంట్ గురించి మనం మాట్లాడాలి అంటే దట్ ఈజ్ అ సపరేట్ సర్మన్. ఎంత అద్భుతంగా చేశాడంటే 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఆ కవెనెంట్ ఉంటుందండి. ఆ తర్వాత దాని మేనిఫెస్టేషన్ అంటే ఆ కవెనెంట్ ఒక మరి క్రియారూపంలో దాన్ని ఎక్కడ చూపించాడంటే 17వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఫస్ట్ మీరు జెనసిస్ 12th చాప్టర్ 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఆ తర్వాత మీరు 17వ అధ్యాయము 9 నుంచి 14 తర్వాత మీరు చదవండి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా దేవుడు అబ్రహాంతో ఒక సీరియస్ రిలేషన్షిప్, ఏదో ఊరికే నోటి మాటతో కాదు కానీ సీరియస్ రిలేషన్షిప్ అండి, సీరియస్ రిలేషన్షిప్. ఆ జంతువులన్నింటినీ కూడా తీసుకొచ్చి 2 భాగాలుగా కట్ చేసి వాటి భాగాలను అక్కడ పెట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడే వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాడనమాట. వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ అంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? కవెనెంట్ అంటేనే కట్ అని అర్థం. కట్ అంటే ఒకవేళ నేను చేసిన నిబంధన నేను మీరినట్లయితే వీటికి అయినట్లుగా నాకు అవునుగాక. మే ఇట్ హ్యాపెన్ టు మీ యాజ్ ఇట్ హెస్ హ్యాపెన్ టు దీస్. హౌ సీరియస్ గాడ్ వాజ్ రిగార్డింగ్ కవెనెంట్. అబ్రహాం నువ్వు నడవని చెప్పట్లా, గాడ్ వాక్డ్ ఇన్ బిట్వీన్. మీరు తర్వాత వెళ్ళి చదవండి. దట్స్ వై అబ్రహామిక్ కవెనెంట్ ఈజ్ సో పవర్ఫుల్. ఈ రోజుకి కూడా ప్రేమన దేవుని బిడ్డలారా ఇట్ ఈస్ వెరీ మచ్ రిలవెంట్. అబ్రహామిక్ ప్రామిసెస్, అబ్రహామిక్ కవెనెంట్. ఆ తర్వాత ప్రేమన దేవుని బిడ్డలారా మనం చూస్తామండి, మోషేతో చేస్తున్నాడు. అబ్రహాంతో తర్వాత ఇస్సాకుతో, ఇస్సాకు తర్వాత యాకోబుతో, యాకోబు తర్వాత మోషేతో, మోషే తర్వాత మోషే ద్వారా ఇజ్రాయేలీలతో చేశాడు. God has always carried forward the covenant relationship. ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడికి కూడా మనిషి ఏం చేశాడు తెలుసా? కండిషన్స్ పెట్టినా కూడా దానిని వాల్యూ చేయాల. ముందుగా జనరల్ కవెనెంట్స్ను వాల్యూ చేయలేదు, కండిషనల్ కవెనెంట్స్ అయినా మనిషి పట్టించుకోవాలా.
ఏం చేశాడు దేవుడు? సరే, నోవాతో ఏం చేశాడు? ఆ ఒక రెయిన్బో ద్వారా కవనెంట్ చేశాడు. నువ్వు చూసి ఈ యొక్క రెయిన్బోను చూసే ప్రతిసారి నా నిబంధన నీకు గుర్తు రావాలి. తర్వాత ఇజ్రాయెల్తో వచ్చేసరికి నిబంధన మందసం చేయించాడు, కవనెంట్ బాక్స్. ఏమంటున్నాడు? ఇది నిత్యము మీ మధ్యలో ఉండిపోతుంది. ఇంకా ఈ నిబంధన మందసము చూసిన ప్రతిసారి కూడా మీకు నా ఒక నిబంధన గుర్తు రావాలి. కానీ నిబంధన మందసమును కూడా ప్రజలు ఏం చేశారంటే లైట్గా తీసుకున్నారు. అదేదో ఒక మ్యాజిక్ బాక్స్ లాగా వాళ్ళు భావించారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ నిబంధన మందసం తీసుకెళ్తే మాకు యుద్ధంలో జయం వస్తుంది, లేదంటే రాదు. ఇదేదో ఒక మ్యాజిక్ బాక్స్, ఒక లక్కీ చార్మ్ లాగా వారు చూసారే కానీ దేవునితో మాకు ఎటువంటి నిబంధన ఉంది అనేటువంటిది గ్రహించలేకపోయారు. దే కంటిన్యూ టు రిబెల్ అగెన్స్ట్ గాడ్, దే కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్, దే కంటిన్యూ టు బి స్టబ్బన్, దే కంటిన్యూ టు డీవాల్యూ ద కవెనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకనే కదా నిబంధన మందసమును కూడా ఏం చేశారు? శత్రువులు వచ్చి క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా దేవుని సన్నిధి అందులో ఉండలేకపోయింది. ఇంకా ఆ తర్వాత ప్రేమన దేవుని బిడ్డలారా, అన్కండిషనల్ కవెనెంట్ ఎవరితో చేశాడు తెలుసా? దావీదుతో చేస్తున్నాడు. చూద్దామండి, ఆ వాక్యాన్ని చూద్దాం. 1 Chronicles 17th chapter. 1 Chronicles 17th 17వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు తనతో ప్రామిస్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఇది కూడా మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. ఎందుకు ఇది అన్కండిషనల్ కవెనెంట్ అని నేను చెప్తున్నానంటే, ఇంకా దావీదుతో ఎటువంటి కవెనెంట్ చేశాడంటే, ఇంకా మీరు ప్రజలు వినినా వినకపోయినా, I am going to establish the throne of David for generations to come. అన్కండిషనల్. ఇంకా దేవుడు డిసైడ్ చేసేసాడు. అందుకనే కదా యేసుక్రీస్తు ఆ వంశంలో నుంచి వచ్చాడు. హల్లెలూయా. సో హీ మేడ్ అన్కండిషనల్ కవెనెంట్. కానీ ఇవేవి కూడా ప్రేమన దేవుని బిడ్డలారా ప్రజలు పట్టించుకోలేదండి. దేవుడు జనరల్ కవెనెంట్ చేసినా, కండిషనల్ చేసినా, అన్కండిషనల్ చేసినా ప్రజలు పాపము చేస్తూనే ఉన్నారు. దేవునితో ఒక మంచి సంబంధము కలిగి ఉండకుండా వ్యతిరేకంగా జీవిస్తూ కదా వారంతకు వారు వారి మార్గంలో వెళ్ళిపోతుంటే, అప్పుడు దేవుడు యెరెమీయా 31వ అధ్యాయము 31 నుంచి 33 వరకు ప్రవచనాత్మకంగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒక న్యూ కవెనెంట్ నేను చేస్తాను అనే మాట మాట్లాడుతున్నాడు. చూద్దామండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. కొత్త నిబంధన అంటే ఏంటి దాని అర్థము? ఇంతవరకు చేసిన నిబంధనలన్నీ కూడా ఏవి చెప్పండి? పాతవి. ఇదిగో నేను ఒక కొత్త నిబంధన చేస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిని అటువంటిది కాదు అంటున్నాడు. ఇంతకు ముందు నేను ఏదైతే చేశానో అటువంటిది కాదు. దిస్ ఇస్ టోటలీ న్యూ కవెనెంట్. చదువు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకోవాలండి. ఇంతవరకు కూడా చేసిన నిబంధనలు అన్నీ కూడా పాత నిబంధనలు ఎలా ఉన్నాయంటే, మీరు ఇది చేస్తే ఇది పొందుకుంటారు, మీరు ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ద హోల్ థింగ్ వాజ్ ఆన్ అస్. మన మీద ఉన్నింది. అర్థమవుతుందా? మన మీద ఉన్నింది. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివినట్లయితే ఆయన అంటున్నాడు, ఐ విల్ పుట్ మై లా ఇన్ దేర్ హార్ట్స్, ఐ విల్ బీ దేర్ గాడ్, ఐ విల్ రైట్ మై లాస్ ఆన్ దేర్ హార్ట్. ఎవరి మీద వేసుకుంటున్నాడు ఇప్పుడు? తన మీద వేసుకుంటున్నాడు. ఇంకా మీ వల్ల అవ్వట్లా. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్. మీ శక్తి చేత మీకు సాధ్యము కావట్లా. కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు? ఒక కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో నేనే మీకు దేవుడై ఉంటాను, నేనే మీకు నా ఒక ధర్మశాస్త్రం బోధిస్తాను, నేనే వాటిని మీ హృదయం మీద రాస్తాను, నేనే. సో హీ ఈజ్ టేకింగ్ ద ఇనిషియేటివ్. హల్లెలూయా. ఇది ఎవరి ద్వారా ఎవరిలో నెరవేరిందంటే యేసుక్రీస్తులో నెరవేరింది. హల్లెలూయా. కానీ ఎప్పుడు ప్రవచించాడండి? కొన్ని వందల సంవత్సరాల క్రితం యెరెమీయా ద్వారా రాస్తున్నాడు. ఇదిగో ఒక కొత్త నిబంధన, అ న్యూ కవెనెంట్. ఎక్కడ నెరవేరింది చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26, 27, 28 3 వచనాలు చదువుదామండి.
వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. గమనిస్తున్నారా? ఏంటంటే ఇది కవనెంట్. ప్రేమ దేవుని బిడ్డలు, అదే కదా ఇందాక మనం స్లైడ్లో చూసామండి. జనరల్ కవనెంట్స్ అయిపోయినాయి, కండిషనల్ కవనెంట్స్ అయిపోయినాయి, తర్వాత అన్కండిషనల్ కవనెంట్ అయిపోయింది, న్యూ కవనెంట్. ఈ కవనెంట్ యెర్మియాలో ప్రవచించాడు, యేసుక్రీస్తు వారు చేశాడు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఒక పాత్రను ఎత్తుకొని, ఒక డాక్యుమెంట్ కాదు, అగ్రిమెంట్ కాదు, A4 సైజ్ పేపర్లో చేసుకున్న డాక్యుమెంట్ కాదండి. ఏమెత్తుకుంటున్నాడు? ఒక పాత్రను ఎత్తుకొని, పాత్రలో ఏముంది? ద్రాక్షారసం ఉంది. ద్రాక్షారసము దేనికి సాదృశ్యము? ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యము. ఏమంటున్నాడు? ఈ రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఎంతమందికి అర్థమవుతుంది? నో మోర్ ది బ్లడ్ ఆఫ్ యానిమల్స్, నో మోర్ ద రెయిన్బో, నో మోర్ ద కవెనెంట్ బాక్స్, నో మోర్ ద రిటర్న్ డాక్యుమెంట్. ఇంకా ఇవన్నీ కాదండి, నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అల్టిమేట్గా ఏం చేశాడో తెలుసా? తన రక్తము కార్చి, రక్తము వలన ఒక నిబంధన నీతో నాతో చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇంతవరకు పాత నిబంధనలు అన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలా, కానీ ఇప్పుడు నా రక్తముతో ఐ మేక్ ఇట్ విత్ మై బ్లడ్ అని చెప్పి దేవుడే శరీరధారి అయి రక్త మాంసములు ధరించుకొని లోకానికి వచ్చి హింసను పొంది రక్తము కార్చి, ఇదిగో నా రక్తము వలనైనా కొత్త నిబంధన, న్యూ కవనెంట్. ప్రేమన దేవుని బిడ్డలారా, బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు ఇంతగా రక్తము కార్చి దాని ద్వారా కవనెంట్ చేస్తే కూడా ఈ రోజుకి చాలామంది దేవునితో ఒక కాంట్రాక్ట్ రిలేషన్షిప్లో ఉన్నారు. నాట్ అ కవనెంట్ రిలేషన్షిప్, కాంట్రాక్ట్ రిలేషన్షిప్. నువ్వు ఆశీర్వదిస్తే వెంబడిస్తా, ప్రార్థన ఆలకిస్తే కానుకిస్తా, నువ్వు ఏదైనా చేస్తే నేను సేవ చేస్తా, లేదా నేనేమైనా చేయాలంటే నువ్వు ముందుగా దేవుడు అంటున్నాడు, ఇంకా ఇంతకన్నా ఏం చేయాలని నేను రక్తము కార్చనని చెప్పి ఆ పాత్రను ఎత్తుపట్టుకొని చెప్తున్నాడు, నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ అ కవనెంట్ రిలేషన్షిప్, నాట్ అ కాంట్రాక్ట్ రిలేషన్షిప్. కవనెంట్ రిలేషన్షిప్. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ సత్యము మనకు అర్థమైనట్లయితే దేవునితో మనకు ఉండేటువంటి సంబంధము మారిపోతుందండి. దేవుని గురించి ఆలోచించే విధానం మారిపోతుంది. దేవుని కొరకు మనం చేసే సేవా విధానము మారిపోతుంది. మన మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మనం ప్రార్థించే విధానం మారుతుంది, మనం ఆరాధించే విధానం మారుతుంది. దేర్ విల్ బి అ గ్రేట్ షిఫ్ట్ ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ when you understand that your relationship with God is no longer a contract, but it is a covenant. It's a covenant. ఏంటి అసలు కొత్త నిబంధన? రక్తముతో. ఆ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే పర్ఫార్మెన్స్ బేస్డ్. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నేను బాగుంటే నాకు అన్నీ బాగుంటాయి. ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా చెడు జరిగిందనుకోండి, వెంటనే మనం ఎలా ఆలోచిస్తామంటే నేనేదో తప్పు చేశాను కాబట్టి దేవుడు ఇలా చేశాడు. అది కాంట్రాక్ట్ మైండ్ సెట్. కాంట్రాక్ట్ మైండ్ సెట్ అది. గాడ్ ఈజ్ నాట్ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టి నిన్ను టార్చర్ పెట్టాలని, నో, దట్ ఈస్ కాంట్రాక్ట్ మైండ్ సెట్. కానీ కవెనెంట్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మెన్స్ బేస్డ్. పర్ఫార్మెన్స్ బేస్డ్ కాదండి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంటిమసీ, కమిట్మెంట్ అండ్ రిలేషన్షిప్. ఇది ప్యూర్లీ ప్రేమన దేవుని బిడ్డలారా సంబంధం మీద ఆధారపడి ఉంది, రిలేషన్షిప్ మీద, నాట్ పర్ఫార్మెన్స్. ఎంతమందికి అర్థమవుతుందండి? సో కవెనెంట్ అండి, కాంట్రాక్ట్ కవెనెంట్, అది డిఫరెన్స్. దేవునితో ఉండేటువంటిది అది కవెనెంట్, అది పర్సనల్ కమిట్మెంట్ ఉండాలి, దాంట్లో లాయల్టీ ఉండాలి, అండ్ ఇట్ ఈస్ అ కవెనెంట్ రిలేషన్షిప్, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. కాంట్రాక్ట్ ఈజ్ లీగల్ అండ్ టెంపరరీ, కవెనెంట్స్ ఆర్ స్పిరిచువల్ అండ్ పర్మనెంట్. ఇవి పర్మనెంట్, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్స్.
ఈ కవనెంట్లో దేవుని పాత్ర ఏంటి, నా పాత్ర ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ రోల్, వాట్ ఈస్ మై రోల్? దేవుని పాత్ర ఏంటి? అన్నీ దేవుడే చేసేస్తున్నాడు. కవనెంట్ దేవుడే చేస్తూ ఉన్నాడు, వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు, అందులో విశ్వాస్యతను దేవుడు కనపరుస్తున్నాడు. హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీఈస్ డిజైరింగ్ టు హ్యావ్ అ క్లోజ్ రిలేషన్షిప్. దేవుని వైపు నుండి ఎటువంటి ప్రాబ్లం లేదు ముందు నుంచే. అది ఏ కవనెంట్ అయినా కూడా గాడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫెయిత్ఫుల్. కానీ మన పాత్ర ఏంటో తెలుసా? వీ షుడ్ బైండ్ అవర్ సెల్స్ టు దిస్ కవనెంట్. మనం ముందుగా అర్థం చేసుకోవాలి, ఇది కవనెంట్ రిలేషన్షిప్ అనేది అర్థం చేసుకొని మనము దీనిని హత్తుకొని జీవించి ఇందులో మనము నమ్మకంగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము విధేయత చూపాలి. ఎలా విధేయత చూపాలి? బై ఫోర్స్, నాట్ బై ఫోర్స్. ఎలా విధేయత చూడండి, విత్ అ విల్లింగ్ హార్ట్. ఇష్టపూర్వకంగా. మనం మళ్ళా బై ఫోర్స్ చేసామనుకోండి, అది కాంట్రాక్ట్ అవుతుంది. అది నేను డిఫరెన్సెస్ తర్వాత చెప్తాను, అవి కూడా స్లైడ్స్ ఉన్నాయి. సో ఇష్టపూర్వకంగా దేవుడు ఎలాగైతే నీతో ఒక బలమైన ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడో, అటువంటి హృదయం, మనస్సు మనకు కూడా ఉండాలి. సో వీ షుడ్ విల్లింగ్లీ పార్టిసిపేట్. దట్ ఈస్ అవర్ రోల్. వై డస్ ఇట్ మ్యాటర్? ఎందుకు నేను తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి? ఇది కవనెంట్ రిలేషన్షిప్ అనే విషయం నేను ఎందుకు తెలుసుకోవాలి? ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక రిలేషన్షిప్ గురించి నువ్వు తెలుసుకున్నంత వరకు అందులో నువ్వు న్యాయము చేయలేవు. యూ కెనాట్ డూ జస్టిస్. నేను స్టార్టింగ్లో చెప్పాను. ఆ తర్వాత ఆ రిలేషన్షిప్లో మనం డీప్గా వెళ్ళలేం. ఆ రిలేషన్షిప్లో మనము ఒకవేళ కాంట్రాక్ట్ రిలేషన్షిప్ చేసుకుని ఉన్నాం అనుకో, సూపర్ఫిషియల్గా ఉండిపోతావు దేవునితో. యూ విల్ జస్ట్ హ్యావ్ అ సూపర్ఫిషియల్ రిలేషన్షిప్ విత్ గాడ్, సూపర్ఫిషియల్ కనెక్షన్ విత్ గాడ్. కానీ ఎప్పుడైతే కవనెంట్ రిలేషన్షిప్ అనేది నీకు అర్థమవుతుందో, ఇంకా అందులో హద్దులు ఉండవు. నువ్వు ఎంత లోతుగానైనా వెళ్ళొచ్చు దేవునితో, దేవునిలో ఎంత లోతుగానైనా వెళ్ళొచ్చు. అందుకనే కదా అబ్రహాంతో ఏమంటున్నాడు? ఏ విషయమైనా అబ్రహాంతో చెప్పకుండా నేను ఉండగలనా అని దేవుడు అంటున్నాడు. సొదొమ గొమొర్రా నాశనం చేసే విషయంలో ఏమంటున్నాడు? హౌ కెన్ ఐ హైడ్ దిస్ విత్ అబ్రహాం? ఎందుకు? అబ్రహాం అండర్స్టూడ్ దట్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్ వాజ్ అ కవనెంట్ రిలేషన్షిప్. అందుకనే దేవుడే అంటున్నాడు, అబ్రహాంకు చెప్పకుండా ఈ పని నేను చేయగలనా అని చెప్పి అబ్రహాంతో అన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. మోషేతో ఏమంటున్నాడు? ఒక మనిషి మరొక మనిషితో ముఖాముఖిగా ఎలా మాట్లాడతాడో అలా నేను మోషేతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఒక వింతైన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే? బికాస్ దే అండర్స్టూడ్ దట్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్ వాజ్ అ కవనెంట్ రిలేషన్షిప్. ఎంతమందికి అర్థమవుతుందండి? దావీదు గురించి ఎందుకు అంటున్నాడు దేవుడు, ఇతను నా హృదయానుసారుడని? బికాస్ డేవిడ్ అండర్స్టూడ్ దట్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్ వాజ్ అ కవనెంట్ రిలేషన్షిప్. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునిలో అంత డీప్గా వాళ్ళు వెళ్ళగలిగినారు, అంత డీపర్ రిలేషన్షిప్ వాళ్ళు కలిగి ఉండగలిగినారు బికాజ్ ఆఫ్ దిస్ ట్రూత్. మనం ఎంతసేపు కాంట్రాక్ట్ రిలేషన్షిప్ అని మనం పెట్టుకున్నామో లోతుగా వెళ్ళలేం. వీ కెనాట్ ఫైండ్ వాట్ ఈజ్ ఇన్ గాడ్స్ హార్ట్. రెండవది, వై వీ షుడ్ నో, వై ఇట్ మ్యాటర్స్, యూ విల్ అండర్స్టాండ్ ద హోప్ అండ్ సెక్యూరిటీ యూ హ్యావ్ ఇన్ గాడ్ వెన్ యూ అండర్స్టాండ్ కవనెంట్ రిలేషన్షిప్. దేవునిలో నాకు ఎంత సేఫ్టీ ఉంది, ఎంత సెక్యూరిటీ ఉంది, దేవుడిచ్చే నిరీక్షణ ఎంత గొప్పది మనకు అర్థం కావాలి అంటే దేవునితో నాకుండే సంబంధము ఎటువంటిదో నాకు అర్థం కావాలి. ఆ సంబంధం అర్థం కాకపోతే నిరీక్షణ అర్థం కాదు. సంబంధం అర్థం కాకపోతే దేవునిలో ఎంత సురక్షితంగా నువ్వు ఉన్నావో నీకు అర్థం కాదు. మూడవది, టు అండర్స్టాండ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప ప్రేమన దేవుని బిడ్డలారా, మనకు సాధారణంగానే అర్థం కానిది. ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. హౌ క్యాన్ అ holy righteous God die for a unholy unrighteous person like me? How is it possible? మన స్వంత భార్య భర్త మన కొరకు చనిపోవాలన్నా కూడా నాకు తెలిసి 2-3 సార్లు ఆలోచిస్తారు. మన సొంత వాళ్ళే మన కొరకు ఏదైనా చేయాలన్నా, మరణించాలన్నా, ఏదైనా ఒక కష్టాన్ని మన కొరకు వారు భరించాలన్నా కూడా ఆలోచిస్తారు. అటువంటిది ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఒక రైచియస్ గాడ్, how can he die for an unrighteous unholy person like me? Grace of God. అదే కృప. ఇది అర్థం కావాలంటే ఈ నిబంధన నీకు అర్థం కావాలి. I am in a
covenant relationship with God. Hallelujah. That's why it matters, ప్రేమన దేవుని బిడ్డలారా. One of the major reasons why people struggle in marriage, వైఫ్ అండ్ హస్బెండ్ ఎందుకు వాళ్ళు స్ట్రగల్ అవుతారో తెలుసా కమిట్మెంట్ విషయంలో? దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ది సేమ్ ఫ్యాక్ట్ దట్ దేర్ మ్యారేజ్ ఆల్సో ఈజ్ అ కవనెంట్. మ్యారేజ్ ఒక కవనెంట్, అదొక నిబంధన. ఇట్ ఈస్ నాట్ అ కాంట్రాక్ట్. కానీ మనిషి ఏం చేశాడు తెలుసా? మ్యారేజ్ను ఒక కాంట్రాక్ట్ చేసేసాడు, ఒక సర్టిఫికెట్ మీద తీసుకొచ్చేసాడు. ఈ సర్టిఫికెట్ను బట్టి మేమిద్దరము భార్యాభర్తలము. ఇట్ హెస్ బికమ్ అన్ అగ్రిమెంట్. ఎప్పుడైతే మనిషి నిబంధనగా ఉండాల్సిన మ్యారేజ్ను ఒక ఒప్పందముగా, ఒక కాంట్రాక్ట్గా చేసేసాడో, డివోర్స్ రేట్లు పెరిగిపోయినాయి. నువ్వు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ తెస్తున్నావా, నేను ఇంకొక సర్టిఫికేట్ తీసుకొస్తా, డైవోర్స్ సర్టిఫికేట్. కాంట్రాక్ట్ అయిపోయింది అది. నువ్వు రూల్ దాటితే నేను క్యాన్సిల్ చేసేస్తా. కానీ కవెనెంట్ అట్లా ఉండదే. కవెనెంట్ క్యాన్సిల్ కాదు, తెలుసా మీకు? కవెనెంట్ క్యాన్సిల్ అవ్వదు అస్సలు. అందుకనే కదా లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అన్నాం మనం. అందుకనే కదా పర్మనెంట్ అంటున్నాం మనం. మరొక విషయం చెప్తాను ప్రేమన దేవుని బిడ్డలారా. కాంట్రాక్ట్లో నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు లైన్ దాటితే నేను లైన్ దాటుతాను. కవెనెంట్లో అట్లా కాదు. నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు నాతో బాగుండకపోయినా నేను బాగుంటా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అదే అన్నారు కదా, దేవుడు అదే అంటున్నాడు కదా, యూ రిమైన్ ఫేత్ఫుల్ టు మీ, ఐ విల్ బీ ఫేత్ఫుల్ టు యూ. ఈవెన్ ఇఫ్ యూ రిమైన్ అన్ఫేత్ఫుల్ టు మీ, ఐ స్టిల్ విల్ బీ ఫేత్ఫుల్. మీరు విశ్వాసంగా ఉండకపోయినాను నేను నమ్మకంగా ఉంటా. ఐ కెనాట్ లై టు మై సెల్ఫ్. ద సేమ్ థింగ్ ఈవెన్ ఇన్ మ్యారేజ్. దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేసే ఆ విధంగా నిబంధనగా మ్యారేజ్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ మనిషి దాన్ని కాంట్రాక్ట్ చేసేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? భర్త నమ్మకంగా ఉండకపోయినా భార్య ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలా. భార్య నమ్మకంగా ఉండకపోయినా భర్త ఏం చేయాలా? చివరి శ్వాస వరకు నమ్మకంగా ఉండాలా. వెరీ డిఫికల్ట్, బట్ దట్ ఈజ్ కవనెంట్. దట్ ఈజ్ కవనెంట్. ఎలా ప్రార్థించాలి? అయ్యా నా భర్త నమ్మకంగా లేడు, అయినా సరే నేను నమ్మకంగా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. చివరి శ్వాస వరకు ప్రేమించుటకు సహాయం చేయి ప్రభువా. నా చివరి శ్వాస వరకు క్షమించడానికి సహాయం చేయి ప్రభువా. లోపడడానికి సహాయం చేయి ప్రభువా. Let me not fail in my covenant, God. That is covenant. ఈ సత్యం ప్రేమన దేవుని బిడ్డలారా చాలామందికి అర్థం కావట్లేదు. కాబట్టే మ్యారేజెస్లో బ్రేక్స్ వచ్చేస్తున్నాయి, డివోర్స్ రేట్లు పెరిగిపోయినాయి. నాట్ ఓన్లీ మ్యారేజెస్ అండి. దావీదు యోనతాన్ ఏం చేసుకున్నారు? వాళ్ళ మధ్యలో ఏముంది? ఇట్ వాజ్ నాట్ ఆర్డినరీ ఫ్రెండ్షిప్, ఇట్ వాజ్ అ కవనెంట్. దే మేడ్ అ కవనెంట్ విత్ వన్ అనదర్. అందుకనే ఈరోజు కూడా మనము దావీదు గురించి, యోనతాన్ గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు కూడా నేర్చుకుంటున్నాం. ఎందుకు? ఇట్ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ రిలేషన్షిప్, ఇట్ వాజ్ నాట్ అ కాంట్రాక్ట్ రిలేషన్షిప్, ఇట్ వాజ్ అ కవనెంట్ రిలేషన్షిప్. హల్లెలూయా. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకనే అండి కవనెంట్ అనేది మనకు అర్థం కావాలి. సో హౌ టు నో? ఇప్పుడు చివరిగా నేను కాంట్రాక్ట్ రిలేషన్షిప్లో ఉన్నానా, కవనెంట్ రిలేషన్షిప్లో ఉన్నానా? దేవునితో ఎటువంటి రిలేషన్షిప్లో నేను ఉన్నాను మనకు అర్థం కావాలి అంటే కొన్ని డిఫరెన్సెస్ మనకు తెలియాలి. కాంట్రాక్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నాకేం దొరుకుతుంది, అంతా నేనే తీసుకోవాలా, అంతా నేనే పొందుకోవాలా అనే మైండ్ సెట్ ఉంటుంది. కవనెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఐ గివ్ మై సెల్ఫ్ టు గాడ్, ఐ గివ్ మై సెల్ఫ్ టు గాడ్. పొందుకుండే గురించి వారు ఆలోచించారండి. నేను ఏమి ఇవ్వగలను? నన్ను నేను సజీవయాగముగా సమర్పించుకుంటా. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్, కాంట్రాక్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరో చేస్తారులే, ఎవరో చేస్తారు, నేను చేయకపోయినా పర్వాలా. అదే కవనెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నేను ఎలా చేయగలను, ఇంకా ఏం చేయగలను దేవుని రాజ్యంలో, నేను ఇంకా ఏమి ఇవ్వగలను. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ అవర్ సైడ్. దేవుడు అదే అంటున్నాడు కదా, ఒక కొత్త నిబంధన ఏంటి? నేనే రాస్తాను, నేనే తెలియపరుస్తాను, నేనే మీకు తండ్రిగా ఉంటాను. ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్. మరొక డిఫరెన్స్, కాంట్రాక్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నేను ఇది చేస్తే నాకేమొస్తుంది, వాట్ విల్ ఐ గెట్ ఇన్ రిటర్న్. ఎందుకు? కాంట్రాక్ట్లో ఉండేదంతా అదే. ఈ బిజినెస్లో ఇంత పెడితే నాకు ఎంత వస్తుంది. దేవునితో కూడా అట్లా బిజినెస్ చేస్తున్నారు చాలామంది కాంట్రాక్ట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. కవనెంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాట్ కెన్ ఐ గివ్ టు గాడ్. నేను ఇచ్చినా సరిపోట్లా, నాకు తృప్తి లేదు, నేను ఇంకా ఏమి ఇవ్వగలను, వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్. కవనెంట్ మైండ్ సెట్.
కాంట్రాక్ట్ మైండ్ సెట్ వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను ఒక 50% నడుస్తాను, నువ్వు 50% నడు, మధ్యలో కలుసుకుందాం. కవెనెంట్ మైండ్ సెట్ ఏమంటారు తెలుసా, ఐ విల్ డూ మై 100%, యూ డూ యువర్ 100%. వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా అందే. ఇట్స్ నాట్ 50-50. వైఫ్ 100%, హస్బెండ్ 100%. ఇట్స్ నాట్ ఈవెన్ కాంప్లిమెంటరీ. ఇద్దరు 100% ఇవ్వాల్సిందే. హల్లెలూయా. 100%. ఐ విల్ గివ్ మై 100%, యూ గివ్ యువర్ 100%. కాంట్రాక్ట్లో ఎట్లుంటుందంటే మైండ్ సెట్, నేను చేయాల్సిందే, చేయకపోతే ఏదో కీడు జరుగుతుంది. ఈరోజు బైబిల్ చదవాల్సిందే, చదవకపోతే ఏదో జరుగుతుంది. ప్రార్థన చేసుకోకపోతే ఏమైనా జరుగుతుందేమో, కాబట్టి నేను చేసుకోవాల్సిందే. కానీ కవెనెంట్ మైండ్ సెట్, ఐ వాంట్ టు డూ ఇట్. ఏదో జరుగుతుందని కాదు, నాకు ప్రార్థన చేసుకోవాలని కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటాను. దేవునితో ఎక్కువ సమయం గడపాలి కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటా. నాకు బైబిల్ చదవాలనే ఆశ ఉంది కాబట్టి నేను వాక్యం చదువుతా, ఇంకా ఎక్కువ చదువుతా, ఇంకా ఎక్కువ సమయం కూడా. ఇట్స్ లైక్ ఐ వాంట్ టు, ఇట్స్ నాట్ ఐ హ్యావ్ టు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు నువ్వు ఇవన్నీ కూడా ఏ మైండ్ సెట్తో చేస్తూ ఉన్నావు? దట్ డిటర్మైన్స్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యు ఆర్ ఇన్ విత్ గాడ్. చివరి చూద్దాం. సో ఐఎమ్ ఎండింగ్ విత్ అ క్వశ్చన్. నేను ఈ క్వశ్చన్తోనే స్టార్ట్ చేశాను, ఈ క్వశ్చన్తో ఎండ్ చేస్తున్నాను. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ యూ విత్ ఇన్ గాడ్? ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావు? ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడినట్లయితే మనమందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందామండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినా కూడా దేవునితో ఇంకా ఒక కాంట్రాక్ట్ రిలేషన్షిప్లోనే ఉంటూ ఉన్నారు. దే హ్యావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నో లాంగర్ అ కాంట్రాక్ట్ బట్ అ కవెనెంట్ రిలేషన్షిప్. అదొక బలమైన సంబంధము. ఇది జంతువుల రక్తముతోనో మరొక వస్తువుతోనో ఏర్పరచబడలేదు, కానీ యేసు క్రీస్తు వారి రక్తము చేత ఇది చేయబడిన, స్థాపించబడిన నిబంధన అని అంటూ ఉన్నాడు. ఇదిగో ఆ పాత్రను ఎత్తుకొని నా రక్తము వలన క్రొత్త నిబంధన మీతో చేయుచున్నాను. ఆర్ యు వాల్యూయింగ్ దట్ కవెనెంట్ రిలేషన్షిప్? ఆర్ యు వాల్యూయింగ్ ద blood that Jesus Christ has shed for you on the cross? Can you say, Lord, it's no longer about a contract, it's no longer about terms and conditions, but it's about a lifetime commitment. Lifetime commitment. I'll remain faithful to you, Lord. I'll continue to give to you, Lord. I'll continue to serve you, Lord, with a willing heart. ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాదు, కష్టంగా కాదు, ఇష్టంగా ప్రభువా నిన్ను వెంబడిస్తాను, నీకు విధేయత చూపుతాను, నీ సేవ చేస్తాను, నీకు ఇస్తాను ప్రభువా. Because now I have understood that I am not in a contract but a covenant relationship with you, Lord. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మీతో మాకున్న ఈ రిలేషన్షిప్ విషయమై ప్రభువా మా మనస్సును మార్చుకొని ప్రభువా మేము రూపాంతరము చెంది, ఇదిగో నా దేవునితో ఒక క్రొత్త నిబంధనలో నేను ఉన్నాను అనే విషయాన్ని గ్రహించి అటువంటి సంబంధము కలిగి ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.